హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు తాబేలు మరియు పాము కథను వివరంగా తెలుసుకుందాం. అనగనగా ఒక అరణ్యంలో ఒక తాబేలు జీవించేవాడు. అతడు తన మెండల చెమటతో నెమ్మదిగా నడుస్తూ అన్ని జంతువులను కలుస్తూ తిరుగుతూ ఉండేవాడు. కానీ అతనికి ఒక దురలవాటు ఉండేది. తన బలాన్ని గర్వంగా చెప్పుకోవడం. తను ఎవరికైనా చెబుతూ ఉండేవాడు, నా శరీరం చాలా గట్టిగా గుండ్రంగా ఉంటుంది, ఎవరూ నన్ను గాయపరచలేరు, నన్ను చంపడం ఎవరి వశంలో లేదు, నేను నా ఆకారంతో నాకు నచ్చిన దాన్ని ఎదుర్కొనగలను, నా మీద ఎవరికీ అధికారం లేదు. అతడి ఈ అహంకార మాటలు అడవిలోని ఇతర జంతువుల కలలో చెరుగా అనిపించసాగాయి. కానీ వాటిలో ఎవరూ అతన్ని వాదించలేక వదిలేశారు. ఒకరోజు తాబేలు నీటికి వెళ్తూ ఒక పాము కనిపించింది. అది నిద్రలో ఉంటుంది. తాబేలు నవ్వుతూ, ఇదెంత బలహీనమైన జీవి, పాము కూడా నా పక్కన పరిపాకం, దీనితో పోరాడితే నేనే గెలుస్తాను అంటూ పాముని చిన్న చూపు చూస్తూ కొంచెం తన్నివేశాడు. పాము మేలుకవ వచ్చిన వెంటనే తాబేలును చూసి ప్రశాంతంగా ఇలా చెప్పింది, స్నేహితుడా, నేను నీకు ఏ హాని చేయను, కానీ నన్ను రెచ్చగొడితే నీ శరీరం ఎంత గట్టిగా ఉన్నా నా విషం నీకు పోయగలదు. తాబేలు వినకపోయాడు. నవ్వుతూ, నన్నేం చేయలేవు అని అహంకారంగా చెప్పాడు. దీంతో పాము కోపంగా మారి తాబేలును కరిచింది. తాబేలు ప్రయత్నించిన పాము విషం అతని రక్త ప్రసరణలోకి వెళ్ళిపోయింది. కొద్ది సమయానికే తాబేలు బలహీనమై నేలపై పడిపోయాడు. చివరకు అతడు తన ప్రాణాలను కోల్పోయాడు. దీనిలోని తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, అహంకారంతో వ్యవహరించకూడదు. ప్రతి ఒక్కరికి పరిమితులు ఉంటాయి. శక్తి ఉన్నా సరే జ్ఞానం లేకపోతే అది నాశనానికి దారితీస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.